తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిలో మార్పుల కొరకే సబ్ కమిటీని వేయడం జరిగింది. మంత్రుల సంఘం ఏర్పాటు చేశారు. దానిలో ఎలాంటి మార్పులు చేయాలి అని చెప్పేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందినటువంటి సౌజన్య ఉన్నారు. ఏంటమ్మా మీ మీ ప్రాబ్లం ఏంటి? ఏమైంది అసలు? సార్ నా పేరు సౌజన్య, మాది లక్ష్మీపూర్ రామడుగు మండలం. మా నాన్న 2019లో చనిపోయారు. అప్పటి నుండి విరాసత్ చేయమని రామడుగు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తిరిగాం, కానీ చేయలేదు. మళ్ళీ అంతలోనే ధరణి పోర్టల్ వచ్చింది. అది మా పట్టా భూమి, 2 ఎకరాల 18 గుంటలు, 146 సర్వే నెంబర్. అయితే ఏమంటున్నారు, ఎందుకు చేయన్నారు ఎంఆర్ఓ గారు అక్కడ? సార్ ఇది అసైన్ ల్యాండ్ అని అంటున్నారు. పక్కన కొంత అసైన్ ల్యాండ్ ఉండడం వల్ల ఈ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేసారు. టీఎంఎన్ గ్రీవియన్స్ పెట్టుకున్నాం 2022లో. ఇప్పటికీ 2 ఇయర్స్ అవుతుంది, ఏం రెస్పాన్స్ లేదు. సార్ ఇప్పటికైనా కొంచెం స్పందించి మా సమస్య తొందరగా తీర్చుతారని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా భావించవచ్చు? ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధరణిలో మార్పుల కోసం ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఏమి ఇబ్బంది అవుతున్నది? అధికారులు ఏం చెప్తున్నారు మీకు? మేము 2019 నుంచి తిరుగుతున్నాం. అప్పుడు విరాసత్తు చేయమంటే వాళ్ళు చేయలేదు. దాని తర్వాతనే ధరణి వచ్చేసింది. ఆ ధరణిలో ఏం చేశారంటే, ఏదైతే కొంచెం భూముల్లో అసైన్ ల్యాండ్ ఉంటే దాంతోపాటు ఇది కూడా అసైన్ ల్యాండ్గా పెట్టేసి ప్రాపర్టీలో పెట్టేసారు. దాన్ని విరాసత్ చేసుకుందామని అంటే అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్ పెట్టుకుని ఇక్కడ కలెక్టరేట్ కూడా వచ్చాము. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ వాళ్ళని పిలిపించి ఇది క్లియర్ అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది మా పరిధిలో లేదు, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఆర్డీఓ ఆఫీస్లో ఒకటి ఉంటుంది, హౌస్ సైట్ కాపీలు అక్కడ హౌస్ సొసైటీలో అందులో ఒక కాపీ ఉంటుంది, ఇవన్నీ మీరు తీసుకొని రండి అంటే అవి కూడా మేము తిరిగాము. అక్కడ తిరిగితే కూడా అవన్నీ ఏమీ లేవు, అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో అవైలబుల్ ఉంటాయి. ఆ ఎస్సీ కాలనీకి ప్రొవైడ్ చేసింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాపీ అక్కడ ఉంటుంది. అలా ఒక కాపీ పంపిస్తే ఇక్కడ మేము క్లియర్ చేస్తామని ఆల్రెడీ ఫైల్ పంపించారు. ఇక్కడ ఉన్నది కలెక్టర్ ఆఫీస్లో. ఒక 3 కాపీస్ పంపిస్తే అయిపోతుందని చెప్తుంటే వాళ్ళు పంపించట్లేదు. ధరణి పోర్టల్లో ఎన్రోల్ కాలేదు, అసైన్ భూమి అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. రైతు బంధు కూడా రావట్లేదు అంటారా? ఏది రావట్లేదు, దళిత బంధు కూడా రావట్లేదు, అసలు రైతు బంధు రావట్లేదు, ఏమి రావట్లేదు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? అవి అందులో నుంచి వెంటనే తీసేసి మా సమస్యను క్లియర్ చేయాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు దానిపైన చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెప్పారు. అదే ఆశతోటి ఉన్నాను ఇప్పటివరకు. లేదంటే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఆమె ఎంఎస్సీ చేసింది, నేను ఎంబీఏ చేసిన, మాకు ఉపాధి లేక నేను ఆటో తోలుకుంటున్నా. అదే ఆ ల్యాండ్ మాకు క్లియర్గా ఉంటే నేను ఏదో ఒక సెట్ చేసుకుని నేను ఏదైనా పని చేసుకునేవాడిని. ఈమె గ్రూప్స్ మంచిగా ప్రిపేర్ అవుతుండే, డబ్బులు లేక ఇంట్లోనే చదువుకుంటుంది. చిన్న పాపలు ఇద్దరు నాకు, సంవత్సరాల తరబడి ఇక్కడ తిరుగుతున్నా, అయినా ఎవడు పట్టించుకోవట్లేదు. ఒక్కడు కూడా నిజాయితీ పరులు లేదు ఆఫీసులల్లో. ఎందుకు జాబ్ చేస్తారు లక్షలల్లో? మాలాంటి వాళ్ళు నిరుద్దులో ఉన్నాం, మాకు ఇచ్చినా కానీ మేము చేసుకుంటాం కదా. ఏమమ్మా ఎంఎస్సీ ఏం చెప్పి సబ్జెక్ట్ చదివారు? మీరు అప్పీల్ చేసినప్పటికీ కూడా మీరు అడిగితే ఏం చెప్తున్నారు అధికారులు? సో నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. ఓకే, 3 ఇయర్స్ నుండి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు ఈ ల్యాండ్ క్లియర్ అయ్యి ఏదో ఒకటి మాకు క్లియర్ అయిపోతే గ్రూప్స్ కోచింగ్ తీసుకునేదాన్ని. ఇది చేయకపోవడం వల్ల అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఆమెకు ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. వీరు సౌజన్యకు సంబంధించిన ఇష్యూ ఒక్కటే కాదు, ధరణి పోర్టల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉదాహరణకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది, దానికి భూమి ఎవరైనా ఇచ్చారంటే అది కంపెన్సేషన్ వచ్చింది, కానీ సర్వే నెంబర్ అది ఉన్నట్టయితే అది బ్లాక్ లిస్ట్లో పడిపోయింది. వేరే ముచ్చట కూడా అట్లనే ఉన్నది. లక్ష్మీపూర్లో అదే 146వ సర్వే నెంబర్లో గతంలో కొంత ఎస్సీలకు అసైన్ చేశారు. మొత్తం అసైన్ ల్యాండ్ మీదే అని చెప్పేసి ఒకవైపు ధరణి పోర్టల్లో ఎన్రోల్ లేదు, రైతు బంధు రావట్లేదు, పట్టా పాస్బుక్ రాలేదు. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో మార్పులు తీసుకొచ్చి తమలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.